ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 8 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు 8 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేకు సంబంధించిన సంతోష్ గ్రానైట్ కంపెనీలో సోదాలు చేస్తున్నారు. లగ్గారం గ్రామ సమీపంలో ఉన్న కార్యాలయంలో కూడా ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. అక్రమ మైనింగ్ పైన ఇప్పటికే మధుసూదన్ రెడ్డితో పాటు మహిపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. గతంలోని సంగారెడ్డి కలెక్టర్ అక్రమ మైనింగ్ పై విచారణ జరిపారు. ఆర్టీఓ నేతృత్వంలో జరిగిన విచారణలో అక్రమ మైనింగ్ గుర్తించారు. లగ్గారంలో నమోదైన కేసు ఆధారంగా సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద ఎత్తున బినామీల పేర్లతోటి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. బినామీ పేర్లతోటి మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో బినామీ పేర్లతోటి పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది ఈడీ. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 8 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ఈడీకి సంబంధించిన అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు మొత్తం 8 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ ఈడీ రైడ్స్కి సంబంధించి మనకు అందుతున్న సమాచారం ప్రకారం గతంలో ఏదైతే సంతోష్ గ్రానైట్స్ మైనింగ్ కంపెనీకి సంబంధించిన దాంట్లో కేసు నమోదైందో ఆ కేసుకు సంబంధించిన అంశంలోనే ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే సంతోష్ గ్రానైట్ మైనింగ్ కంపెనీ ద్వారా ఏవైతే లాభాలు పొందారో వాటినన్నిటిని కూడా కొన్ని బినామీల పేర్లతో రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లుగా కూడా ఆధారాలు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సోదాలు అనేది కొనసాగుతుంది. గతంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు ఆర్డీఓ కూడా ఈ అక్రమ మైనింగ్ సంబంధించి అంటే వీళ్ళకి ఎక్కడైతే ప్రభుత్వం మైనింగ్కి సంబంధించిన టెండర్ల ద్వారా వీళ్ళు దక్కించుకున్నారు దానికంటే అదనంగా వీళ్ళు మైనింగ్ జరిపినట్లు కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. దీనిపైన కలెక్టర్తో పాటు ఆర్డీఓ ఇద్దరు కూడా మొత్తం దర్యాప్తు చేసి వీళ్ళకు దాదాపు ₹1 కోట్ల పైగా కూడా ఫైన్ కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత వీటికి సంబంధించి వీటికి సంబంధించి ఈడీ ప్రస్తుతం అయితే ఈ రైడ్స్ నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈడీ ఈ కేసులో ఇప్పటి వరకు కొన్ని ఆధారాలు సేకరించింది. అందులో భాగంగానే ఈ ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈడీకి సంబంధించిన దాంట్లో ఈ 8 బృందాలు ఇటు మనం చూస్తున్న మహిపాల్ రెడ్డి ఇంటితో పాటుగా సమీపంలో ఉన్న మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు సంతోష్ గ్రానైట్కి సంబంధించిన కార్యాలయం లగ్దారం గ్రామంలో ఉంది. అక్కడ ఒక టీము, అలాగే మిగతా వీళ్ళకి సంబంధించిన కొన్ని కార్యాలయాలు మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఈ సోదాలు అనేది నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ పెట్టుబడులకు సంబంధించి లభించిన ఆధారాల ఆధారంగానే ఈ సోదాలు అనేది నిర్వహిస్తున్నారు. వీళ్ళు మైనింగ్ కంపెనీ ద్వారా ₹1 కోట్ల రాబట్టి వాటిని ఇతర కంపెనీలకు మార్పిడి చేశారు. అంటే ఇతర కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో పెట్టారు కాబట్టి వాటికి సంబంధించిన దానిపైనే ప్రస్తుతం అయితే ఈ ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీకి సంబంధించి ఇప్పటి వరకు ఇప్పుడు మహిపాల్ రెడ్డి ఇంట్లోనే దాదాపు 3 టీములు ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నాయి. సిఆర్పీఎఫ్ బందోబస్తు మధ్య ప్రస్తుతం ఈ ఈడీ అధికారులు ఈ సోదాలని కొనసాగిస్తున్నారు. రైట్ రాధాకృష్ణ.